పక్కనే ఉంటాడు కాబట్టి అన్నిటికీ అందుబాటులో ఉంటాడని మా గ్రామంలో కూడా చాలా మంచి హుషారుపడి అందరూ ఓట్లు వేసినారు, ఆయనను గెలిపించుకున్నారు. కానీ గెలిపించిన నోట్లనే మన్ను పోస్తాడని మా గ్రామం ప్రజలు కూడా అనుకోలేదు. చాలా చిన్న రైతులున్న 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్ని చిన్న చిన్న కుంటలలో కూడా వాళ్ళు పొలాలు పోతున్నాయి. అలాంటిది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారన్న. ఇప్పుడు చాలా మంది రాలేకపోయినారు. ఇక్కడికి వస్తే మాత్రం ఒక లారీ మంది వెళ్తారన్న. మా ఊర్లో అన్నబోయినపల్లి ఇప్పుడు జరుగుతున్న ఈ RRRలో అన్నబోయినపల్లి జంగారెడ్డిపల్లిలో పోయినన్ని అంత బాధితులు ఎక్కడ RRRలో లేరనుకుంటా నాకు తెలిసి. ఒక్కొక్కరు ఊర్లలోకి వస్తే నిజంగా వాళ్ళకు ఎలక్షన్లప్పుడు ఎంత విలువ ఇచ్చినారో ఇప్పుడు అంతకంటే దారుణంగా వాళ్ళకు కూడా మంచి మర్యాదలు చేసి తోలుతారన్న. అందుకని ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినారు మా గ్రామ ప్రజలు కూడా. ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళినప్పుడు నాకు నిజంగా తెలియదు అన్నప్పుడు వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడాల్సింది. కొట్లాడితే వాళ్ళకి అరే నా ప్రజలన్నా నాకు ఓటేసి గెలిపించినారు, నన్ను ఇంత మెజార్టీతో గెలిపించినారు కాబట్టి నేను వాళ్ళ పక్షాన ఉన్నా అనేది వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తామని నేను పేపర్లు వేయించుకొని డబ్బులు అడగనికపోయినా లేకపోతే రైతులకి మంచి చేయనికపోయినా నేను డబ్బులు ఎంత ఇప్పియని. కానీ రైతులకు డబ్బులు ఇస్తే ఏం చేస్తారన్న? 2 రోజులలో ఖర్చు చేస్తారు. టీవీలు కొంటారు, ఫ్రిడ్జ్లు కొంటారు, బంగారాలు కొంటారు, అన్ని ఖర్చులు అయిపోతాయి. వాళ్ళకి పొలాలు కదా కావాల్సింది, పొలం ఇస్తేనే కదా వాళ్ళకి చేసుకొని బతకగలుగుతారు. కాబట్టి మా గ్రామ ప్రజల తరఫున నేను 100% అన్నా ఎక్కడైనా ఇందిరా పార్క్ కాదన్నా మొత్తం ఎంత ధర్నాలు చేస్తే కూడా ఆ ధర్నాలు అందరినీ మా గ్రామ ప్రజలు పార్టీలకు సంబంధం లేదు. గతంలో కూడా మొన్న జరిగిన మునుగోడు కావచ్చు, నల్గొండ అక్కడ జరిగిన మీటింగ్లో మన కేటీఆర్ గారు కూడా చెప్పినారు పార్టీలకు సంబంధం లేదు, ఇది రైతుల పార్టీ, రైతుల బాధతోని అందరం ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి ఎవరు ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా అన్ని పొలాలు అందరికీ పోతున్నాయి కాబట్టి అందరికీ దీనికి పార్టీలు అనే సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి బాధలతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అగైనెస్ట్ ఉన్నారు. అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం అందరం మీరు అందరన్నా మా గ్రామ ప్రజల తరఫున నేను కూడా చెప్తున్నా మీరందరూ కూడా ఏకం కావాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి. దీన్ని పాత అలైన్మెంట్ ఎట్లా ఉన్నదో అట్లా తీసుకురావడానికి మాకు డబ్బులు వద్దు, మేము ఎవరైనా డబ్బులు అడుగుతలేము, మేము అభివృద్ధి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి పాత అలైన్మెంట్ కేసీఆర్ గారే ఎప్పుడైతే రైతుల పక్షాన్ని నిలబడైన పాత అలైన్మెంట్ రైతులకు తక్కువ అన్యాయం జరిగేటట్లు ఉన్నారో అదే పాత అలైన్మెంట్ మాకు కూడా కావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ. జంగారెడ్డిపల్లి ఒక్కటే కాదు, నువ్వు మండలానికి ఎంపీపీ మేజర్ మొక్కుంటున్నాం, మేజర్గా జంగారెడ్డిపల్లి పోతుంది. కానీ నీకు అక్కడ బుడ్డిగా తండ నల్ల పూల్ సింగ్ తండ కాడికి వెళ్ళి మొదలు పెట్టాలి. మీవే